ఇక్కడ ఒక రైతు ఉన్నాడు. రైతు అంటే సీనియర్. మనం కొన్ని ఏండ్ల నుంచి పంటలు పండించుకుని ఆయనకు అనుభవం ఉన్నది. ఎప్పుడు నారు పోసుకుంటే మంచిదనేది రైతు మాటల్లో ఇందాం. బాపు, ఇప్పుడు మనం నారు పోసుకునే టైము ఇంకెన్ని రోజులున్నది? ఎప్పుడు పోసుకుంటే సరైన పంట పండుతది? ఇప్పుడు మూల జట్ట ఖర్చులో పోతే సరైన పంట పండుతుంది. ఇక మా అశ్విన్ అది విశాఖలో పోతే కొంచెం సరి కొడుతుంది, సరైన పంట పండదు. ఆ! మూల ఖర్చును జట్ట ఖర్చు అయితేనే మంచిగా పండుతుంది. ఆ! అప్పుడు రోగాలు రావా అప్పుడు? రోగాలు రావు, హ్మ్. సరైన పంట పండుతుంది. ఆ! సరి కొట్టది, ఆ! సరి పోతుంది, మంచిగా సరైన పంట పండుతుంది. ఇప్పుడు చలికి నారు ఎదగదు కదా! సరే ఎదుగుతుంది, బలివీటికి ఎదుగుతుంది, వరి కూడా చక్కగా రాదు, ఎర్రగా వస్తుంది. ఎర్రగా ఎర్ర ఎర్ర బొమ్మిడి వస్తుంది, ఎర్రగా. చూసిరా, ఇప్పుడు కొందరైతే ముందే తూకం పోసుకున్నారు. వారైతే ఈ రైతు మాట వినరు. ఎందుకంటే ఇప్పుడు మనం నారు పోసుకున్నాం అనుకో, నారు పెరిగిన తర్వాత మనం నాటేసిన తర్వాత కూడా అది వరి అనేది ఎర్ర పడుతుందట. గట్ల ఉంటుంది. మనం సరైన టైంకి అయితే ఏదైనా పంట పండుతుంది. ఇప్పుడు నువ్వు ఏ కార్తీలో పోతావు బాబు? నేను జట్ట ఖర్చులో పోతాను. జగట్లో మంచిదా? ఉమ్, ఇప్పుడు వచ్చిన అట్లా పోతావా? ఉమ్. ఇప్పుడు కొందరు వాటర్ ప్రాబ్లం అని ఇప్పుడు వాటర్ ప్రాబ్లం అని ముందుగా పోసుకున్నారు. ఆ. ఈ నిర్మూలన ఎండిపోయినాయి కదా, ఆ, ఇక వాటర్ లేక ఇప్పుడు ముందుగా పోసుకుంటే పైన కాడికి అని పోసుడు. అది ఆ. సరైన పంట అయితే వండదు. అది నీళ్ళ కోసం అన్నట్టు కొందరు పోసుకుంటారు ఆ, అన్నట్టు. నీళ్ళు ఉంటే మనం ఎప్పటికీ జట్ట ఖర్చులో పోసుకోవాలి. ఆ, అది మంచి అది మంచి బలమైన పంట పండుతుంది. ఇప్పుడు ఆ జట్ట ఖర్చు వరకు ఆ, మనకు చలి వెనక పడుతుంది, ఉమ్. వరి మంచిగా వస్తుంది, చెప్పని అనుకుంటుంది. ఇప్పుడు ఇంకెన్ని రోజులు ఉన్నది జట్ట కార్తీ? ఇప్పుడు 15 రోజులు ఉన్నది. 15 రోజులు ఉండొచ్చు. ఇది కార్తీక మనకు వాదిలేపాయ. ఇప్పుడు నడిచేది ఏం కార్తీ తెలియదు కానీ ఇప్పుడు ఇంకా 15 రోజులు, నెల రోజుల దాకా పోసుకోవచ్చు నార్లు. ఇదే మూల ఖర్చులో పోయాలి, అసలు తెలుసుకో. పోసేది మూల మన కార్తీ. కాదికి లేకున్నా కానీ మూల ఖర్చు తెలుసుకొని పోయాలి నొద్దులో. పోయాలి. అది మంచి కార్తీ అన్నట్టు. మంచి ఖర్చు అది. సరైన పంట, సరైన ఏ రోగం రాదన్నట్టు. జట్ట ఖర్చులో పోసుకుంటేనే మంచిది. ఇప్పుడు జ్యేష్ఠ కార్తీ వస్తుందట. ఇప్పుడు 15 నెలలు దాకా ఉంటుందట. అప్పుడు జ్యేష్ఠ కార్తీలో పోతే మంచి సరైన పంట పడుతుంది. మళ్ళీ వరి కూడా ఎర్రబడది, రోగాలు రావని రైతు మాటల్లో వింటున్నాం. ఇక కొన్ని అయితే వరిలు కోయలేదు, కొన్ని సైడ్లు అయితే నాటు కూడా వేశారు. ఇప్పుడు నాట్లు వేసినా ఏం లాభం లేదంటున్నాడు రైతు. ఎందుకంటే మొత్తం రోగాల బారిన పడి మళ్ళీ మందులకు ఖర్చు డబల్ ఖర్చు అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఇప్పుడు జ్యేష్ఠ కార్తీలో పోతే సరైన పంట పడుతుందా? రైతు మిత్రులకు ప్రతి ఒక్కటికి ఇప్పుడు మీరు పోసే నారు మాత్రం జాగ్రత్తగా చలి నుంచి ఇప్పుడు పోసినానుకో చలికి మొత్తం చనిపోవడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు జ్యేష్ఠ కార్తీ వస్తుందట. ఇప్పుడు ఇంకెన్ని రోజులు ఉన్నది జ్యేష్ఠ కార్తీ? నాకు కాదికి లేదంటున్నా. ఇప్పుడు వచ్చే ఇంకో ఒక 20 అంటే ఒక 10 రోజులు ఉన్నదా? ఆ కార్తీలో పోతే మంచిగా సరైన పంట పండుతుందట. మీరు కూడా ఈ విధంగా పోసుకోర్రి, సరైన జాగ్రత్తలు పాటించండి. ఇక చూడండి, ఇప్పుడు ఇంకా మొన్ననే వరిలు కోశారు. ఇంకా ఎవరు నార్లు పోయలేటు. ఒక్కొక్క సైడ్ అయితే అటు కూడా పోసే నాటేసిర్రు అంటారు కానీ ఇటు ఓలా వేసిర్రు, 2-3 వేసిర్రు. గదే నీళ్ళ కొరతకు, నీళ్ళ కొరతకు ఇక పండని ఏమన్నా ఎండకుండా అయితే వారాలి. వాడాలా? సరైన పంట రాకుండా కానీ పొలం ఎండకుండా వారాలి. అది వాళ్ళ బాధ్యతగా వేసుకున్నారు. కానీ పంట చేస్తాను ఇట్లా వ్యవసాయం నేను చేయబట్టి 50 ఏళ్ళ. 50 ఏళ్ళైనా? అప్పుడు రోగాలు వచ్చినాయి ఇట్లా ఈ విధంగా? ఇక అప్పుడు ఈ కాలం రోగాలు లేవు. ఏమన్నా రోగం వచ్చింది శీతల కోసుకుంటూ ఇంత దీపాలు ముట్టించుడు. అప్పుడు ఆ మందం ఇంత ఆకు దొక్కుంటే బలమైన పంట పండింది. ఇప్పుడు ఏమన్నా మందులేనా? అప్పుడు చాలా రకాల మందులు లేకుండే, మనం మందులు లేకుండా కూడా పండించారు అప్పుడు. ఆకులు వాళ్ళ వేసి పండించుకున్నారు, బలమైన పంట పండింది. ఎరువులు పోసి. ఇప్పుడు ఎరువులు లేవు, అవి ఆకు దొక్కుతలేరు. ఏమన్నా మందులకు ఇక మనం కదా మనుషులు తింటే మనకెట్నో చేనులు కూడా గంతే ఉన్నాయి. ఇప్పుడు సరైన మందులు, ఇప్పుడు మందు కొట్టంది అయితే పంట పండతలేదు ఇప్పుడు. అప్పుడు వెనకటి కాలం మన ఆకు ఉంటుంది చూడ, తునికాకైనా కూడా ఇప్పుడు పాలకొడి ఆకు, తంగెడాకు, యాపాకు దొక్కును. ఇప్పుడు అది దొక్కుతలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. సగం అన్నం ఇంత తీసుకొచ్చి మందులు అరవత్తురు. అవన్నీ ఏం చేసుడు అనుకుంటారు. అందుకే మందు తీసుకురావాలి, అప్పుడే హైబ్రిడ్ పంట లెక్క అంత తీయాలి, మనకు రావాలి ఇత్తు అంతే. అదే మందులతోనే ఇప్పుడు పంటలు పండుతున్నాయి. అప్పుడు సరైన ఎరువులు ఉండే, మంచి ఆకుతోనే తునికాకైనా, తంగడాకైనా, వేపాకు కూడా వేస్తుడా. అవి వేసుకుంటా మొత్తం మురిగ పెడుతురు పొలాలలో. అప్పుడు సరైన పంట పండు. అప్పుడు మొత్తం మందులు కొట్టవలసిన అవసరం లేకుండా, పెట్టుబడి లేకుండా పంటలు పండించారు అంతేనా? మనిషిలో కూడా తింటే బలం ఉండేది. ఇప్పుడు అది చేయబట్టి కూడా మనిషికి రోగాలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు
ఇప్పుడు పంట పండిస్తే బీపీటీ అంటారు. బీపీటీ వడ్లు వేసినా కూడా ఇప్పుడు అది మందు కొట్టంది పంట పండుతలేదు. అది మనం తింటే మళ్ళీ రోగాల పాలు, మళ్ళీ హాస్పిటల్ పోడు, మళ్ళీ పెట్టుడు తప్ప ఏం లేదు. ఇప్పుడు మనం ఏదైనా బీపీటీ వడ్లు వేసినా కూడా పంట పండించేటప్పుడు మందు లేకుండా పండించి ఇంట్లోకి వాడుకుంటే మాత్రం మందులు కొట్టకండి. ఎందుకంటే మళ్ళీ రోగాల పాలు అవుతారు. అంతేనా బాబు? అంతే. ఇప్పుడు బీపీటీకి మందు కొడితేనే దేనికి ప్రతి ఒక్కదాన్ని మందు కొట్టని పంట వండది. ఇక అశ్రద్ధ చేసినోడికి పంట తక్కువ వస్తాయి. మందు కొట్టకపోతే పంట తక్కువ వస్తాయి. పంట తక్కువ ఇక అది కూడా చెప్పలేము. అది కూడా మన అదృష్టం. అది ఎక్కువ రోగం వస్తే కూడా నువ్వు మందు కొట్టే తట్టుకోదు. అట్లా కూడా ఎక్కువ ఇది. అది అదృష్టమా లేదా వాతావరణం ప్రాబ్లం? ఇక వాతావరణం వస్తుంది. వాతావరణంతో మరి అదృష్టం అంటే అది చెప్పలేం కానీ వాతావరణం ఇప్పుడు కొన్ని చేనులు అప్పటిదప్పుడు వేసింది ఒకటి, ఒక్కరోజు తేడానే ఒకటి అది ఇది మెడలిపు రోగం వస్తుంది, ఊస తిరుగుతుంది, దుంప వేయింది, ఓ చేను మంచిగా ఉన్నది. ఇక గట్టిన 4 రకాలు ఒక పంట ఒక పక్కపండి పొలాల్లో తేడా ఊస ఒక ఊస తిరిగితే ఒక ఊస తిరిగేది, మెడ విరిపోతే ఒక మెడ దోమపోటు. ఇప్పుడు చలికాలం దోమపోటు వస్తుందా ఎక్కువ, ఇలాంటి రోగాలు వస్తాయి. అందుకే మీరు ఏం చేస్తారంటే గొర్రెల ఎరువు కానీ ఈ తునికాకు కానీ ఆకులు కూడా ఇప్పుడు వేసుకొని మంచిగా సరైన పంటలు పండించుకొని ఎక్కువ మందులు అట్రాక్ట్ కాకండి, పంటల్ని కాపాడుకోండి. మంచి ఆరోగ్యంగా ఉంటేనే రైతు మంచిగా ఉండాలి. రైతు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు రైతు దగ్గరికి వచ్చి రైతు మాటలు విన్నాం. జ్యేష్ఠ కార్తీక ఎవరు నారు వస్తున్నారు మంచిదట, ఎలాంటి రోగాలు రావట, మంచి వరి పంట మంచిగా పడుతుందని రైతు చెప్పాడు. జై జవాన్.